క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 9వ అధ్యాయము 20-24 వచనాలు. మార్కు సువార్త 9వ అధ్యాయము 20-24 వచనాలు. వారు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. దెయ్యము ఆయనను చూడగానే వారిని విలవిలలాడించాను గనుక వాడు నేలపడి నురగ కార్చుకొనుచు పొర్లుచుండెను. అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడుగగా, అతడు బాల్యం నుండియే అది వాని నాశనం చేయవలని తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడదోయును. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమనెను. అందుకు యేసు, నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పెను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకముండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పెను. దేవుని వాక్యాన్ని మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. చదవబడిన లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే, యేసు ప్రభువారు రూపాంతరం కొండ అనుభవం అయిపోయిన తర్వాత మిగతా శిష్యులను కలవటానికి వచ్చినప్పుడు చాలా పెద్ద జనసమూహము ఆయన కోసం ఎదురు చూస్తూ ఉండగా కొంతమంది శాస్త్రులతో తర్కిస్తూ ఉన్నారు. యేసు ప్రభువారు ఏంటి అక్కడ తర్కిస్తున్నారు అన్నప్పుడు, వారిలో ఒకడు, తన కుమారుడికి దెయ్యం పట్టింది, దాని గురించి చర్చిస్తున్నాము, వీని రక్షించమని నీ శిష్యుల దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు ఆ శిష్యులు వారిని వెళ్ళగట్టలేకపోయాను అన్న విషయాన్ని చెప్తారు. దానికి యేసు ప్రభువారు కోప్పడి శిష్యులను గద్దించి, ఎంతకాలం నేను మీ మధ్య ఉందునని చెప్పి ఆ పిల్లవాడిని తీసుకొని రమ్మంటారు. ఆ పిల్లవాడిని వాళ్ళ తండ్రి తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చినప్పుడు వానిలో ఉన్న దెయ్యము యేసుని చూసి మరింతగా వారిని విలవిలలాడించింది. తెలుసు కదండి ఎందుకో. యేసయ్యను చూస్తే అవి ఉండలేవు. శిష్యులు ఉన్నప్పుడు అవి వాడిని వదిలిపెళ్ళటానికి ఇష్టపడలేదు. కానీ యేసయ్యను చూసేసరికి ఇక తమని ఆయన ఉంచనివ్వడు లోపల అని సాధ్యమైనంత వరకు వాడిని నలగొట్టాలి, ప్రాణహానికి గురి చేయాలి అని వాడిని బాగా విలవిల్లాడి మూర్ఛిల్లపోయేలా చేసి నొరగ కక్కుకుంటూ చచ్చిపోయిన వాడి వలె ఉంటాడు. యేసు ప్రభువారు వీడికి ఇట్లా జరిగి ఎన్నాళ్ళ నుంచి అంటే, వారి తండ్రి చిన్నప్పటి నుంచి, అంటే ఈ పిల్లవాడిని వాడు అపవాది బాల్యము నుండే హింసిస్తున్నాడు. అయితే ఇక్కడ ఒక విషయం కనిపెట్టాలి, గుర్తించాలి. ఏంటి అని అంటే, ఈ దెయ్యము ఆ చిన్నపిల్లవాడిని పట్టడానికి గల కారణము ఆ చిన్నపిల్లవాడు పాపం చేశాడని కాదు. యోహాను 9:1-3లో దేవుని నామం మహిమపరచటానికి, దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడటానికి ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కొన్నిసార్లు. సో చిన్నప్పటి నుంచి వాడి పని ఏంటంటే అగ్నిలోను నీళ్ళలోను పడవేసి వాడిని చంపేయాలి అన్న ఉద్దేశంతోనే ఆ అపవాది యొక్క దూత లేదా దెయ్యము వాడిని, ఆ చిన్నపిల్లవాడిని అట్లాగూ చేసేస్తూ ఉంది. ఈ మాటలు చెప్పిన తండ్రి, నీకు ఏమైనా కుదిరితే వాడిని కాస్త స్వస్థపరచు అని కాస్త పాపం బతిమలాడుకుంటాడు. తండ్రి యొక్క వేదన, కన్న పిల్లవాడు, చేతికి రావాల్సిన పిల్లవాడు ప్రతిసారి అపవాది సంఖ్యలలో పడి అల్లాడింపబడటం అన్నది తండ్రి జీర్ణించుకోలేకపోయాడు. యేసయ్య కూడా వాని పట్ల కనికరము కలిగి ఉన్నాడు. అయ్యా, నీకేదైనా కుదిరితే
ఎంత చక్కగా అడిగాడో. నీకు సాధ్యమైతే ప్రభువా, నువ్వు చేయాలనుకుంటే వీడిని కాస్త స్వస్థపరచు ప్రభువా అని బ్రతిమలాడుకున్నప్పుడు, ప్రభు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మంచి మాట అన్నారు ప్రభువారు. నమ్మగలిగితే చాలు దేవుని కార్యములను కనులారా చూడగలం. అలాగూ నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని వాడు అడిగినప్పుడు, వాడిని యేసయ్య అడిగినప్పుడు వాడు ఆయన నమ్ముచున్నాను ప్రభువా అని ఇంకో చక్కని మాట అంటాడు. అదేంటంటే, అయ్యా నాకు అపనమ్మకము పుట్టకుండా నమ్మకం పుట్టించని బిగ్గరగా కేకలు వేశాడు. అంటే ఆయన యొక్క ఆతురత మనకు అర్థమవుతుంది. ఎక్కడైనా కొద్దిపాటి అపనమ్మకం ప్రదర్శిస్తే మళ్ళీ ఎక్కడ వాడు స్వస్థపరచబడడేమో అన్న ఒక నమ్మకంతో నమ్ముతున్నానని చెప్పి, నాలో రవ్వంత ఎక్కడైనా అపనమ్మకం వచ్చిద్దేమో, అయ్యా దయతో నన్ను జ్ఞాపకం చేసుకో, నా కృప చూపించు అన్నాడు. ఇక్కడ నాకు అర్థమైంది ఒకటే, విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేది కూడా ఆయనే. మనమేదో నమ్మాం అనుకుంటాం. నమ్మటానికి కావలసిన శక్తిని కూడా ఇచ్చింది ఆయనే. నమ్మగలిగిన కృపను కూడా ఇచ్చేది ఆయనే. ఆ కృప ద్వారానే వాడు నమ్మటానికి కావలసిన కృపను దయచేయమని అడుగుతున్నాడు. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యము మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలగటానికి కావలసిన కృపను, సహాయాన్ని దయచేయగలరని యేసుక్రీస్తు ప్రభువు వారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.